జనవరి 23 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చేయి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అతని పక్షముగా అంగీకరింపబడను. లేవీకాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఒక వ్యక్తి తన చేతిని పశువుపై ఉంచినప్పుడు అది అతని పక్షముగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించబడినప్పుడు, విశ్వాసం ద్వారా మనం యేసుక్రీస్తుపై చేయి ఉంచినప్పుడు ఆయనే మన ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించబడటం అనేది మరి నిశ్చయం కదా. నీ శిరస్సుపై వేశాను నా విశ్వాస హస్తం. నా ప్రియప్రభూ, నీ ముందు నిలిచాను. పూర్ణ పశ్చాత్తప్తుడనై నా పాపములన్నీ నీ ముందు ఒప్పుకుంటున్నాను. ఒక పశువు పాపి స్థానంలో సంపూర్ణ ప్రాయశ్చిత్తము జరిగించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు మన స్థానంలో మరింతగా ప్రాయశ్చిత్తం జరిగించగలడు. ఒకరి స్థానంలో మరొకరు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడే గొప్ప సత్యాన్ని కొందరు బహుగా వ్యతిరేకిస్తారు. మనకైతే అదే మన నిరీక్షణ, మన ఆనందం, మన అతిశయం, మన సమస్తం. యేసుక్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించబడ్డాడు. కనుక ఆ ప్రియునియందు మనము కూడా అంగీకరించబడుతున్నాం. ఈ మాటలు వింటున్న నీవు ప్రభు యొక్క సంపూర్ణ బలి అర్పణపై విశ్వాసం ద్వారా నీ చేతిని ఉంచేటట్టు జాగ్రత్తపడు. ఆ విధంగా నీవు అంగీకరించడం ద్వారా ఆ బలి అర్పణలోని ప్రయోజనాన్ని అనుభవిస్తావు. ఇంతకు ముందెప్పుడైనా నీవు అలా చేశావా? అలా అయితే మరోసారి అలా చెయ్యి. ఒకవేళ నీవు ఇంతకు ముందెన్నడూ అలా చెయ్యకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ పని చెయ్యి. ఇప్పుడు యేసు దగ్గరకు వస్తే ఆయన నీవాడవుతాడు. ఆయనపై ఆనుకో, ఆయనను గట్టిగా పట్టుకో. నీ సందేహాలన్నిటినీ తీర్చి ఆయన నీ స్వంతమవుతాడు. నీవు దేవునితో సమాధానపరచబడ్డావు. నీ పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి. నీవిప్పుడు ప్రభువుకు చెందిన వ్యక్తివి.